ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ క్రోధినామ సంవత్సరము మే నుండి మొదలుకొని మే 1వ తారీఖు నుండి మొదలు పెట్టుకొని మే చివరి దాకా ద్వాదశ రాశులు, ఈ రాశులు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి మే నెలలో ఏమి చేస్తే బాగుంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, ఆర్థికంగా కానీ లేదా ఆరోగ్యపరంగా కానీ ఎలాంటి విషయములను పాటిస్తే మీరు ఆనందంగా ఉండగలుగుతారు, ఖర్చులు అధికంగా ఉన్నవా లేదా తక్కువగా ఉన్నాయో, లేదా ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు మనం ఈ మే నుండి మొదలుపెట్టుకొని మే చివరి దాకా మాసముల ద్వాదశ రాశుల ఫలితములు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ మాసం మధ్యస్థంగా ఫలముగా ఉంటుంది. గ్రహస్థితి ప్రకారంగా ఖర్చులు పెరుగుతాయి మరియు ఆరోగ్యంగా ఆందోళన ఎక్కువ అవుతుంది. అనేక విషయాలు ఎక్కువగా లోనైపోతూ ఉంటారు. అంతేకాకుండా మీ ఆర్థిక పరిస్థితుల విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ధనానికి సంబంధించినవి కానీ లేదా పెట్టుబడులకు సంబంధించిన విషయంలో కానీ మీరు కాస్త చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనము పోయే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి డబ్బు ఇచ్చేటప్పుడు కానీ లేదా మీరు ఎవరి దగ్గర తీసుకుంటూ ఉన్నప్పుడు కానీ చాలా జాగ్రత్తలు వహించాలి. భయం ఎక్కువగా ఉన్నది. ఆ విషయం గమనిస్తూ మీరు ఖచ్చితంగా ఉంటే ఈ మాసం చాలా జాగ్రత్తగా ఉంటే మాత్రం ఈ మాసం బాగుందనే చెప్పుకోవాలి. ఈ మాసం కెరీర్కి సంబంధించిన విషయాల కనుక వస్తే కెరీరు ఈ మాసం మీరు తీసుకునే నిర్ణయానికి చాలా ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటే కనుక ఆ నిర్ణయ ప్రకారంగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగుండే యోగం కనబడుతూ ఉంది. కెరీర్ బాగుంటుంది. ఈ మాసం మీకు కొత్త అవకాశాలు కూడా వస్తాయి. వ్యాపారాల్లో పనిచేసేవారు కానీ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ వ్యాపారస్తులే కానీ వారు కొత్తగా వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మాత్రం ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఈ మే నెల స్పష్టంగా కనబడుతుంది. ఉద్యోగాలు పనిచేసేవారైతే మాత్రం మీ పెద్దవారితోటి అభినందనలు కూడా పొందుతారు. కాకపోతే కాస్త జాగ్రత్త వహించాలి. జాగ్రత్త వహించడం వలన ఎలాంటి ఆటంకములు రావు. మీరు మీ పెద్దవారితో అనేకంగా మన్నలు పొందుతారు. ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఈ మే నెలలో. విద్యార్థుల విషయానికే వస్తే కాస్త చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. కాస్త మీరు అనుకున్న ర్యాంకుల్లో పరీక్షలలో కాస్త ఉత్తీర్ణత తక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. పరీక్షల్లో మీరు కష్టపడితే మాత్రం మరలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మార్క్స్ పరంగా కానీ విద్యార్థులు ఐసెట్ ఈసెట్ అంటారు కదా, అలాంటి పరీక్షల్లో ఉత్తీర్ణత అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. గురుడికి సంబంధించిన విధం ఏదైనా చేసుకోండి. కుటుంబాల మధ్యలో సఖ్యత ఏర్పడుతుంది. మీ బంధువుల విషయంలోనే కానీ లేదా అన్నదమ్ములు అక్కా చెల్లెల విషయంలో కానీ కాస్త ఇన్ని రోజుల నుండి లేని సఖ్యత ఈ మే నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి ఆనందముగా ఉంటారు. ఎలాంటి టెన్షన్లు పడవలసిన అవసరం లేదు. కాస్త వ్యాపార పరంగా అయితే మాత్రం కాస్త హెచ్చు తగ్గులుగా ఉంది. ధనము వ్యయము ఉంది, అలాగే రాబడి కూడా అలాగే ఉంది. కాబట్టి కాస్త ధనం ఎలా వస్తుంది, మనం ఎలా ఖర్చు పెడుతున్నాము ఆ విషయాన్ని మీరు గమనించి జాగ్రత్త పడితే మాత్రం ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్త వహించాలి. ఇందాక చెప్పిన విధంగానే ఆరోగ్యంలో జాగ్రత్త పడాలి. కాస్త గురువారం నాడు తప్పకుండా నుదుటిపై పసుపు కానీ లేదా కుంకుమ సంబంధించినది కానీ నుదుటిన ఇలా గీతలాగా రాయండి. దాని వలన గురు బలం పెరుగుతుంది. గురుడు మీకు జాతకంలో కాస్త ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి ఆ గురుగ్రహం అనుగ్రహంగా మారుతుంది. కష్టములన్నీ కూడా తొలగిపోతాయి. మేషరాశి వారు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమైనా ఉన్నది అంటే మీ రాశి ప్రకారంగా ధనము ఖర్చులు వ్యయాలు రెండు సమానంగా ఉన్నా కానీ ఈ మే నెలలో ధనానికి సంబంధించింది పోగొట్టుకోవడం అంటే చోరభయం అలాంటివి ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. ఖర్చులను కాస్త చూసి పెట్టుకోండి. డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఎక్కువగా ఖర్చులు పెడితే ముందు వచ్చే కాలం ఆగస్టు సెప్టెంబర్ అలాంటి మాసాలలో చాలా ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఈ మేషరాశి వారు ఈ మే నెలంతా కూడాను గురువుకు సంబంధించింది ఏదైనా చేసుకోండి. అనగా దక్షిణామూర్తి స్తోత్రం కానీ దత్తాత్రేయ స్తోత్రం కానీ ఈ మాసమంతా కూడా మీరు చేస్తే గురుబలం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ వ్యాపారాలు ఉన్నత స్థితి చేరుకునే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ ప్రైవేటు రంగాలలో పనిచేసేవారు కానీ ఉద్యోగస్తులు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వలన
ఎలాంటి ఆటంకములు రావు, మర్చిపోవద్దు. ఈ మే నెలంతా కూడాను ఈ మేషరాశి వారు ఖచ్చితముగా దక్షిణామూర్తి స్తోత్రము లేదా దక్షిణామూర్తి పారాయణ లేదా దత్తాత్రేయ స్తోత్రము, దత్తాత్రేయ స్వామివారి పారాయణ చేసిన ఎడల ఈ మాసమంతా కూడా మీరు ఆనందముగా ఉంటారు. ప్రతి గురువారం నాడు అవకాశం ఉంటే ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి ఆ స్వామి ఆరాధన చేయండి. ఖచ్చితంగా సత్ఫలితాలను పొందవచ్చును. వృషభ రాశి. ఈ మాసం మే నెలంతా కూడాను వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, నేత్ర సంబంధిత బాధలు ఎక్కువగా ఉన్నాయి. తలకు సంబంధించిన బాధలు, ఒక ముఖ్యమైన సమస్య మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఈ మాసం వృషభ రాశి వారికి. స్త్రీ వల్ల మీకు అధికంగా లాభాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది ఈ మాసం వృషభ రాశి వారికి. అంతేకాకుండా కెరీర్ పరంగా ఉద్యోగస్తులు పని మీద శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా ఉద్యోగం ఏదో చేస్తున్నాను వెళ్తున్నాను అన్నట్టుగా ఉంటే మాత్రం ఈ మాసం ఉద్యోగస్తులకు చాలా క్లిష్ట పరిస్థితి అనే చెప్పాలి. శ్రద్ధ వహించకపోతే మీ ఉద్యోగంలో 10 మందితో మీరు ఖచ్చితంగా మాటలు పడవలసి కూడా ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు ఏమీ ఉండకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా డెడికేషన్తో పనిచేయండి. మీరు ఆల్రెడీ సిన్సియారిటీ, డెడికేషన్ ఎక్కువ వృషభ రాశి వారికి. అదే పనిగా ఖచ్చితంగా మీరు ఈ మాసం కూడా మీరు కష్టపడితే ఉన్నత పదవులు చేరే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించాలి. ఏకాగ్రత తగ్గుతుంది ఈ మాసం. శ్రద్ధ తగ్గిపోతుంది, ఏకాగ్రత తగ్గిపోతుంది. తద్వారా పరీక్షల్లో వచ్చే మార్కులు కూడా తక్కువగా వచ్చే అవకాశం కలుగుతుంది. ప్రతి విషయంలో భంగపాటు, మీరు అనుకున్న దాంట్లో ర్యాంకులు రావు, ఇబ్బంది పడవలసి ఉంటుంది. మీరు దృష్టి, కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయకపోతే స్కోర్ కూడా తక్కువగా వచ్చే అవకాశం ఉంది విద్యార్థులకు. కాబట్టి విద్య పరంగా ఖచ్చితంగా మీరు కష్టపడి చదవాలి. విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలి అనుకున్న విద్యార్థులు మాత్రం ఈ మాసం అనుకుంటే ఖచ్చితంగా వారికి శుభదాయకంగానే ఉంటుంది. విద్యార్థులే కాక వ్యాపారస్తులు కానీ లేదా ఉద్యోగాలు పనిచేసేవారు కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ మాసం మీరు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది. తల్లిదండ్రుల విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. వాళ్ళను మీరు బాధ పెట్టవద్దు, మీరు బాధపడవద్దు. ఎందుకంటే తల్లిదండ్రులకు మీకు కాస్త మనస్పర్ధలు ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతూ ఉంది ఈ మాసం. వ్యాపారాల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఈ మాసం అధికంగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. వ్యాపారస్తులకు కొత్తగా పెట్టుబడులు పెడతారు. శ్రద్ధ వహిస్తే మాత్రం ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. కాకపోతే ఖర్చుల విషయంలోకి వస్తే మాత్రం కాస్త ఖర్చులు తగ్గించి మీరు వ్యాపారాలను పెడితే మాత్రం ఉన్నత అధికమైన రాబడులు చేకూరుతాయి వ్యాపారస్తులకు. ఈ రాశి వారు ఈ మాసాంతమంతా కూడాను అమ్మవారి ఆరాధన చేయండి. అలాగే దుర్గా స్తోత్ర పారాయణం లేదా లలితా సహస్రనామ పారాయణం చేసిన ఎడల ఈ రాశి వారికి అంతా శుభదాయకంగానే ఉంటుంది. ఒకవేళ అవకాశం ఉందండి మేము ప్రతిరోజు పారాయణం చేయగలుగుతాము అంటే ప్రతిరోజు లలితా సహస్రనామ పారాయణ చేయండి. లలితా సహస్రనామ పారాయణ కానీ దుర్గా చాలీసా పారాయణం కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మాసమంతా కూడాను ఆనందంగా ఉండవచ్చు. వ్యాపారస్తులకు అధికంగా ఉంది, వ్యాపారాలు బాగున్నాయి. ఉద్యోగస్తులు డెడికేషన్గా పనిచేయాలి, ఖచ్చితంగా లాభాలను పొందుతారు, ఉన్నత ప్రమోషన్స్ వస్తాయి. విద్యార్థుల విషయంలో ఇందాక చెప్పిన విధంగా కాన్సన్ట్రేషన్తో చదవాలి, లేకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. మీరు అనుకున్న పొజిషన్లో కాలేజీలో సీట్లు రావు, అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించి ప్రతిరోజు అవకాశం ఉన్నవారు లేదా ప్రతి వారం అనగా మంగళవారం లేదా శుక్రవారం లలితా చాలీసా కానీ దుర్గాదేవికి సంబంధించిన దుర్గా స్తోత్రమాలను ఏదైనా చేసిన చర్యల ఖచ్చితంగా ఆటంకములన్నీ కూడా తొలగును. మంగళవారము దుర్గా అమ్మవారికి నమస్కారం చేయండి లేదా రాహుకాల దీపారాధన చేయండి. ఆడవారు ఇంటిలో అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే మాత్రం ఈ మాసం అంతా కూడాను ఆనందంగా ఉండవచ్చును వృషభ రాశి వారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రథమార్థం అనగా మొదటి వారం 10 రోజులంతా కూడాను కొన్ని ముఖ్యమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులతో ఐకమత్యం పెరుగుతుంది. కుటుంబాలలో సౌఖ్యం కూడా పెరుగుతుంది.
ముఖ్య సంఘటన నుండి అందరూ కూడా బయటపడతారు. ఏదో పెద్ద ప్రమాదం నుండి మీ కుటుంబం అంతా కూడాను బయటపడతారు. ద్వితీయార్థం అనగా మే 15, 16 తర్వాత ఊహించని సంఘటనలు కూడా జరిగే అవకాశం కనబడుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త పడాలి. మాటా పట్టింపులు కూడా ఉన్నాయి. వారు వీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా కనబడుతూ ఉంది. వ్యాపారస్తులకు అపారమైన ఆదాయాలు కనబడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మాసం అంతా కూడాను వ్యాపారస్తులు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగస్తులకు ఈ మాసము పదోన్నతి, ఉన్నత స్థితి కలిగే అవకాశం కూడా ఉంది. ప్రమోషన్లే కానీ, ట్రాన్స్ఫర్సే కానీ, ఏది ట్రాన్స్ఫర్స్ అంటే మామూలు ట్రాన్స్ఫర్స్ కాదు, ప్రమోషన్స్తో కూడుకున్న ట్రాన్స్ఫర్స్. మీకు ఇష్టంగా ఉండి మీరు ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. కాబట్టి ఉద్యోగస్తులకు కూడాను ఈ మే నెలంతా కూడాను శుభదాయకంగా ఉంటుంది. పై అధికారులతో ప్రశంసలు కూడా పొందుతారు. విద్యార్థుల విషయానికే వస్తే విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ తెలివితేటలు మీ అభివృద్ధి చెందడానికి మరియు సబ్జెక్టులలో ఏకకాలంగా చదివి అర్థం చేసుకోవడానికి కూడా ఇది సరి అయిన కాలం అని చెప్పాలి. మీ తోటి విద్యార్థుల వలన, స్నేహితుల వలన మీకు మరింత లాభదాయకంగా ఉంటుంది. సహచరులు వారితో మీకు అన్యోన్యత కలిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు డెవలప్మెంట్ అవుతారు. విద్యార్థుల విషయానికి వస్తే మీరు ఐకమత్యంగా ఉండండి, ఫ్రెండ్స్తో ఎక్కువగా కలిసి ఉండండి. అలా అని చెప్పి చదువుకు సంబంధించిన విషయంలో మాత్రమే శ్రద్ధగా ఉండండి. అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు విద్యార్థులు. కుటుంబ విషయాలకు వస్తే కుటుంబ విషయాల్లో కాస్త సౌమ్యంగా వ్యవహరించండి. దూకుడు స్వభావం తగ్గించండి. ఈ రాశివారు పరుషంగా మాట్లాడవద్దు. మీరు ఎవరిని ఏమి మాట్లాడవద్దు, ఎవరితో మాట పడవద్దు. ఎందుకంటే మాసమంతా కూడాను కాస్త అవమానాలు ఎక్కువగా జరిగే అవకాశం కనబడుతూ ఉంది. కుటుంబంలో పరస్పర విభేదాలు, గొడవలు, కొట్లాటలు అంటాం కదా, అలాంటి ఇబ్బంది ఎక్కువగా కనబడుతూ ఉంది. మిథున రాశి వారు ఈ నెల అంతా కూడాను శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. విష్ణువుకు సంబంధించిన విష్ణు సహస్రనామ పారాయణం చేసి, లేదా లక్ష్మీ నరసింహ కరావలమ స్తోత్ర పారాయణం చేయండి, లేదా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి తులసి దళాలతోటి స్వామికి అర్చన చేయండి. తద్వారా అనేకమైన లాభాలను పొందవచ్చు. లేదా రాముల వారి శ్రీరామ దేవాలయానికి వెళ్ళి సందర్శించండి. వీలైతే బుధవారం రోజు బుధగ్రహానికి ప్రదక్షిణలు చేయండి. బుద్ధిమతామరిష్టం, బుద్ధి పెరుగుతుంది. వ్యాపారంలో కొత్తగా ఐడియాలు వస్తాయి. తద్వారా మీరు వ్యాపారంలో ఇంకా ఉన్నత స్థితిని చేరే అవకాశం కనబడుతూ ఉంది. అవకాశం ఉంది అనుకుంటే మాత్రం బుధవారం ఈ రాశి వారంతా కూడాను మహావిష్ణువును కానీ, లేదా లక్ష్మీ నరసింహ కానీ, లేదా గ్రహాలలో బుధుడు కానీ, ఇవి మర్చిపోకుండా చేస్తే మాత్రం మీకు శుభ ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మే నెలలో అనుకూలంగా చాలా బ్రహ్మాండంగా ఉంది. మీరు మీ ప్రతిభను గుర్తించి మీ పనులను వేగవంతంగా చేసుకుంటే చాలా మంచిది. అన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా మారే సమయం ఇది. మీరు కష్టపడితే మాత్రం ఈ మాసం అంతా కూడా మీకు గుర్తు ఉండే విధంగా ఉంటుంది. పైగా మీ అదృష్టం కూడా మీకు కలిసి వచ్చే కాలం. గత ఏడాది చేసిన అప్పులు చాలా వరకు ఈ మాసం తీర్చగలుగుతారు. అర్ధాష్టమంలో శని ఉన్నాడు కాబట్టి సంచారం వలన ప్రతిబంధకాలు, ఇష్టం లేని పనులు చేయవలసి వచ్చినా అన్నిటిని కూడా మీరు అధిగమిస్తారు. ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేసే వృత్తి వ్యాపారాలందు కూడా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు సరైన సమయానికి మీరు పూర్తి చేస్తారు. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలలో కూడా మీరు విజయం సాధిస్తారు. మీరు ఇతరులకు కూడా సహాయ సహకారాలు కూడా మీరు అందించగలరు. నూతన పరిచయాల వల్ల మీకు లాభదాయకంగా ఉంటుంది. ప్రయాణాల వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. అయినా కానీ ప్రయాణాలలో కూడా ధనానికి సంబంధించిన లాభాల విషయాలు కూడా లాభాలు కలిగిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా ఇది మంచి కాలం అనే చెప్పాలి. నిరుద్యోగులకైతే ఉద్యోగం త్వరగా వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. మీరు కష్టపడితే మాత్రం ఈ మాసం ఉద్యోగాలు వస్తాయి. మీరు ప్రయత్నం మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే ఏదో జాబ్ వస్తుందని చెప్పారు కదా అని చెప్పి మనం ప్రయత్నం మానకూడదు. ప్రయత్నం చేయకుండా ఏ పని రాదు, ఏ ఉద్యోగం రాదు. మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు వేగవంతంగా పని చేయండి. ఏ పని చేసినా సరే మీకు సక్సెస్ మాత్రం దగ్గరగా ఉంటుంది ఈ రాశి వారికి. అంతేకాకుండా కోరుకున్న ఉద్యోగాలు పొందే అవకాశం కూడా కనపడుతుంది. మీ సంకల్ప బలంతో ముందుకు వెళ్ళండి. ఆ అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఇక విద్యార్థి విషయానికి వస్తే విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా, ఎంతో ఇష్టంగా తమ చదువుపై శ్రద్ధ వహిస్తారు ఈ మాసం అంతా కూడా. దానివల్ల
వాళ్ళు కోరుకున్న మార్కులు కలుగుతాయి, ర్యాంకులు కొడతారు, సంపాదించగలుగుతారు. మీరు అనుకున్న కాలేజీలలో సీట్లు వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంది. కాకపోతే పరీక్షలు రాసే సమయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి విద్యార్థులు. మీరంతా బాగా చదువుకున్నాము, బాగా వచ్చేసింది అనుకుంటారు, కానీ అక్కడ పరీక్ష ఎగ్జామ్ సెంటర్ దాకా వెళ్ళేసరికి కాస్త మత్కిష్ణంలో కాస్త బుద్ధి వలన కాస్త అది దూరం అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. ఏదైనా ఈ కాపీ లాంటివి అంటారు కదా, మాస్ కాపింగ్ అని, అవి చేయడం మానండి, కాస్త దూరంగా ఉండండి విద్యార్థులు. అలాంటివి చేస్తే మాత్రం ఈ సంవత్సరం మీరు దొరికిపోయి చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి విద్యార్థులు ఖచ్చితంగా ఆ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా ఈ రాశి వారు ఆరోగ్య విషయంకి వస్తే ఈ రాశి వారికి జాగ్రత్త అవసరం. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి నడవండి. కాస్త ఆరోగ్యపరంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఈ రాశి వారికి జాగ్రత్త అవసరము, ధనం విషయంలో అవసరము, ఆరోగ్య విషయంలో కూడా అవసరం. పూర్వీకుల నుండి ఆస్తి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది ఈ మాసం. లేదా మీరైనా కొత్త ఆస్తిని కొనవచ్చును, ఇల్లు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ కొనే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఇందాక చెప్పిన విధంగానే ఆరోగ్యంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. నడుముకు సంబంధించిన బాధలు లేక కాళ్లకు సంబంధించిన బాధలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వీలైనంత వరకు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, లేదా సుందరకాండ పారాయణం వినండి. దాని వలన మనకు ఏదైనా భయభ్రాంతులకు ఏదైనా గురి అవ్వకుండా ఆ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది. పైగా గురుగ్రహ బలం వల్ల ఇంకా మనము అధికంగా ధనాన్ని సంపాదించవచ్చును. వ్యాపారస్తులు గురు ఆరాధన చేయడం వలన చాలామందికి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. ఈ రాశివారు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం పఠించడం లేదా దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోవడం వలన ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. కాబట్టి ఈ రాశివారు ఈ మాసమంతా కూడాను దక్షిణామూర్తి స్తోత్రము లేదా దత్తాత్రేయ స్వామి వారి పారాయణాలు చేయండి. తద్వారా ఈ రాశి వారు ఈ మాసమంతా కూడాను అధికంగా లాభాలను, విద్యార్థులేమో ఉన్నత విద్యను, వ్యాపారస్తులు అధిక లాభాలను, ఉద్యోగాలు చేసేవారైతే ప్రమోషన్లు అనేక విధాలుగా పొందే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. సింహరాశి ఈ రాశి వారికి నెలలో కాస్త హెచ్చు తగులుగా ఉందని చెప్పాలి. జీవన విధానం అంతా కూడాను జీవితంలో వివిధ అంశాలను వీళ్ళు సర్ది చెప్పుకోవాల్సి ఉంటుంది. అనేకమైన అవమానాలు పడవలసిన అవసరం ఉంది. ఈ మాసమంతా కూడా అనేక విషయాలలో వీళ్ళు ఆరోగ్య విషయంలో కూడా దృష్టి సాధించవలసి ఉంటుంది. రక్తానికి సంబంధించిన విషయాలను మాత్రం కాస్త ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే రక్తబాధలు అనగా షుగర్ కానీ, లేదా బ్లడ్ ప్రెషర్ కానీ, లేదా జాయింట్ పెయిన్స్ కానీ ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడాను కాస్త తీవ్రంగా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అదేవిధంగా వ్యాపారస్తుల విషయానికే వస్తే వ్యాపారస్తులకు ఈ మాసమంతా కూడాను అధికంగా ధనాన్ని సంపాదించే మాసం అనుకని చెప్పుకోవాలి. ఉద్యోగస్తుల విషయానికే వస్తే ఉద్యోగస్తులకు ఈ మాసమంతా కూడాను బాగుంటుంది. ద్వితీయార్థంలో అనగా 20వ తారీఖు నుండి మొదలు పెట్టుకొని 30వ తారీఖు వరకు మాత్రం వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలు మారే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. ఉద్యోగాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఈ పాత ఉద్యోగం కూడా పోయే అవకాశం కూడా కనబడుతుంది. ఉద్యోగం బదిలీలు కూడా అవుతారు, ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా ఉంటాయి. మీరు అనుకున్న ధనము, నాకు ఇంత ధనము కావాలి అనుకుంటే ఏదో ఒక రూపంగా ఆ ధనం మీకు చేరుతుంది. అంతేకాకుండా ఈ మాసమంతా కూడాను మీరు ఉత్సాహంగా, ఉల్లాసంగా, ధైర్యంగా ఉంటారు, ముందుకు సాగిపోతూ ఉంటారు. సంతాన విషయంలో అనేకమైన ఆనందాలను కూడా మీరు పొందే అవకాశం ఉంది. వాహనాలను మీరు కొత్తగా కొనుగోలు చేస్తారు. 2 వీలర్సే కానీ 4 వీలర్సే కానీ కొని ఆనందంగా ఉంటారు. బంధుమిత్రులతో మీరు సఖ్యతగా ఉంటారు. ఆనందమైన జీవితాన్ని ఈ రాశి వారు ఈ నెలలో గడుపుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థుల విషయానికి వస్తే వివిధ రంగాలలో ఉన్న విద్యార్థిని అందరూ కూడాను అనేక రంగాలు అంటే సైన్స్ కానీ లేకుంటే మ్యాథ్స్ కానీ అలాంటి సబ్జెక్టు తీసుకున్న వాళ్ళు వాళ్ళ గురువుల ద్వారా వీళ్ళు అభినందనలు పొందే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. వాళ్ళ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకు. దానివల్ల పరీక్షలలో వీళ్ళు ఉత్తీర్ణత ఎక్కువ స్కోర్ కొట్టే అవకాశం కూడా కనబడుతుంది. కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలో మీ పెద్దవారి ఆరోగ్యం కానీ పిల్లల ఆరోగ్యం కానీ ఆరోగ్యం విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించండి. ప్రయాణాలు అధికంగా ఉంటాయి ఈ మాసమంతా కూడాను.
ధనము అనేకంగా ఖర్చు అయ్యే అవకాశం కనబడుతుంది. కాబట్టి అధిక ఖర్చులను తగ్గించండి, అదుపులో ఉంచుకుంటే మాత్రం ఈ రాశి వారికి బ్రహ్మాండంగా ఉందని చెప్పాలి. ఇక శుభ ఫలితాలు పక్కన పెడితే ఈ రాశి వారు ఈ నెల సూర్య ఆరాధన చేయడం వలన అనేకంగా మీరు ధనము సంబంధించిన ఇబ్బందులు ఏమీ కలగవు. అమ్మవారు లలితాంబిక లలితా పరాభట్టారిక అమ్మవారి అనుగ్రహం కూడా పొందవచ్చును. కాబట్టి లలిత అమ్మవారు కానీ లేదా లక్ష్మీ అమ్మవారు కానీ సూర్యనారాయణ స్వామివారు కానీ ఈ ముగ్గురిలో ఎవరిని ఆరాధన చేసినా మంచిదే. ఒకవేళ అవకాశం ఉంది అనుకుంటే మాత్రం ప్రతిరోజు మీరు ఇంటిలో కనకదార స్తోత్ర పారాయణం చేయండి. తద్వారా ధనానికి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉంటే చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ప్రతి మంగళవారము లక్ష్మీదేవి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసి 21 రూపాయ అమ్మవారికి సమర్పించండి. అమ్మవారికి సమర్పించేటప్పుడు 2 పళ్ళు 21 రూపాయ అమ్మవారికి ఇచ్చి మీరు ఏదైతే కోరిక కోరుకున్నారో ఆ కోరిక అమ్మవారికి చెప్పి అమ్మవారికి నమస్కారం చేయండి. తద్వారా మీరు ఈ మాసమంతా కూడాను సక్సెస్ అవుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి మే నెలంతా కూడాను ఈ రాశి వారికి కాస్త మధ్యస్థంగానే ఉంది. గ్రహస్థితి వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అంతేకాకుండా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మీరు చేసే ప్రయత్నాలలో మీకు ఖచ్చితంగా విజయం వర్తిస్తుంది. వ్యాపార విషయానికి వస్తే వ్యాపారస్తులకు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. వాహన సౌఖ్యాలు ఉన్నాయి. విలాసవంతమైన కారులు అనేకమైన వాహనాలు కొనే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతూ ఉంది. మీరు చేసే వ్యాపారంలో కంటే ఏదైనా కొత్తగా మీరు ప్లాన్ చేస్తే మాత్రం ఆ వ్యాపారాలలో సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఆలోచించాలి వ్యాపారస్తులు, నేను ప్రతిసారి ఇదే చేస్తున్నాను కదా, ఇంకా వేరే ఏదైనా వ్యాపారం చేయవచ్చునా, చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తే మాత్రం సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అంతేకాకుండా బంధుమిత్రుల వలన మీకు అనేకమైన లాభాలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు మీరు పొందగలుగుతారు. నూతన పనులు ప్రారంభిస్తారు. కొత్తగా కన్స్ట్రక్షన్సే కానీ లేదా వ్యాపారాలకు సంబంధించిన వేరే వ్యాపారాలు కానీ కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేసే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే కాస్త ఈ నెల కష్టకాలంగానే ఉందని చెప్పాలి. మీరు చేసే ఉద్యోగాలలో మీరు చాలా ఎక్కువగా శ్రమ పడవలసి ఉంటుంది. ఉద్యోగులకు సఖ్యత లేదు. మీకు మీ పక్క వారికి సఖ్యత లేనందువలన మీ మీద ఎక్కువగా వాడు కంప్లైంట్స్ చేస్తూ ఉంటాడు. ఫిర్యాదులు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి మీ తోటి వాడిని కాస్త గమనిస్తూ ఉండండి. గమనిస్తూ వాడికి మీకు ఇద్దరికి ఏదైతే డిస్టర్బెన్స్గా ఉంటుందో దానిని పోగొట్టుకోవడానికి ఏదైనా మార్గాలు ఉన్నాయేమో అని వెతకండి. తద్వారా మీరు అండర్స్టాండింగ్గా బాగుంటారు. పైవారితో మీకు ఇబ్బందులు ఏమీ ఉండవు. కాబట్టి ఉద్యోగస్తులు కాస్త గమనించి మీ పైవాడితో పాటు మీ పక్కవాడిని కూడా కాస్త గమనిస్తూ ఉంటే ఈ మాసం అంతా కూడాను ఆనందంగా ఆదాయంగా ఉంటుంది మీకు. విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల చాలా ఆనందదాయకంగానే ఉంది అని చెప్పాలి. కాస్త చదువుల పట్ల మాత్రం శ్రద్ధ వహించాలి విద్యార్థులు. కాస్త ఎక్కువ టైం చదువుకోండి. ఎంతసేపు ఉన్న ఇక గాడ్జెట్స్ ఫోన్స్ చూసుకుంటూ కూర్చొని మీరు కాలాన్ని వృధా చేయకండి. వృధా చేయకుండా మీరు చదువుకు సంబంధించిన విషయాలను మాత్రం ఖచ్చితంగా పట్టుకొని మీరు చదువుకుంటే మాత్రం మీరు అనుకున్న దాంట్లో ర్యాంకులు కొట్టగలిగే అవకాశం ఎక్కువగా ఉంది. మరి ఇలా చెప్పారు కదా, మరి ర్యాంకులు ఎలా కొడతాం కదా, మరి చదవాల్సిన అవసరం లేదు కదా అనవద్దు. విద్యా సరస్వతి ఆ అమ్మవారి అనుగ్రహం మీకు ఎంత ఉంటే అంత సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి విద్యార్థులు గమనించాలి. మీ కుటుంబాలలో సభ్యుల్లో కానీ ఎక్కువ సంఘంలో కానీ మీరు చేసే వృత్తి వ్యాపారాల్లోనే కానీ అనేకంగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ నెల కాస్త కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. రాసేవారంతా కూడా ప్రతి చిన్న విషయానికి కూడా ఉద్రేకపడిపోతూ ఉంటారు. ఏదో చేసేద్దాం అన్నట్టుగా ఉండకుండా కాస్త ఆలోచించి ఎందుకు జరుగుతుంది ఈ కష్టము, ఎందుకు జరుగుతుంది తప్పు, కాస్త నెమ్మదిగా ఆలోచిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఆలోచన వలన ఒక మంచి మార్గం ఏర్పడుతుంది. తద్వారా మీరు అందరితో సఖ్యతగా ఉండవచ్చును. మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా ఈ నెలంతా కూడాను ఖర్చులు అధికంగా జరిగే అవకాశం కూడా కనబడుతూ ఉంది. దాన్ని కాస్త అదుపులో ఉంచాలి. ఆరోగ్యపరంగా కూడా కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఉంది. నరాలకు సంబంధించిన బాధలు ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి మీరు మార్నింగ్ వాక్ చేయడం లేదా యోగా లాంటి చేయడం వలన చేస్తే ఆరోగ్యానికి లేదా చర్మానికి రక్తానికి సంబంధించిన ఇబ్బందులు మొత్తం కూడా తొలగిపోతాయి. ఈ రాశి వారు అంతా కూడాను ఈ మాసమంతా కూడాను విష్ణువుకు సంబంధించిన పారాయణం చేయండి. లేదా ప్రతిరోజు కూడాను లేచిన వెంటనే గోవిందనామ పారాయణం చేయండి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అంటాం కదా,
అలా గోవిందనామాలు చెబుతూ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయండి. తద్వారా ఈ మాసమంతా కూడా ఆరోగ్యపరంగా, విద్యార్థులకేమో విద్యాపరంగా, వ్యాపారస్తులకు ధన ప్రమాణంగా, ఉద్యోగస్తులకేమో సరి అయిన సఖ్యత కూడా కలుగుతుంది. అలాగే శనికి తైలాభిషేకం చేసుకోవలన శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. ఎందుకంటే విష్ణువు శనేశ్వరుడు ఇద్దరు కూడా మీకు అనుగ్రహం కావాలి. ఈ మాసమంతా కూడా శనేశ్వర ఆరాధన చేయండి, మహావిష్ణువు ఆరాధన చేయండి. తద్వారా మీరు శుభ ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారు, ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడాను మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందువలన అన్ని రంగాల్లో పనిచేసే వారికి, ఉద్యోగస్తులే కానీ వ్యాపారస్తులే కానీ అన్ని రంగాలలో సకాలంలో పనులన్నీ కూడా పూర్తవుతాయి. వృత్తిపరంగా ఈ మాసమంతా కూడాను మీరు చేసే ఉద్యోగాల వల్ల మిశ్రమ ఫలితాలను కూడా పొందుతారు. ఉద్యోగంలో మార్పులు కూడా కోరుకునే అవకాశం ఈ నెలంతా కూడా కనబడుతుంది. మార్పులు అనగా ట్రాన్స్ఫర్స్ కావచ్చు, లేదా ఉద్యోగంలో బదిలీలు కావచ్చు, లేదా ఉద్యోగంలో మీరు మార్పులు కూడా కావచ్చు. అంటే ఈ ఉద్యోగం నుండి ఆ ఉద్యోగానికి వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది. కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఈ నెలలో మంచి అవకాశాలు వస్తాయి. మీరు ఆలోచిస్తే మాత్రం కొత్త ఉద్యోగాలలో మంచి అవకాశాలను కూడా పొందవచ్చును. మీ కొత్త ఉద్యోగాలలో అనేకంగా విజయాలను సాధిస్తారు. మీ పాత ఉద్యోగం లాగా ఉండదు కొత్తగా ఉద్యోగం చేసేవారు. వ్యాపారస్తులకైతే అనుకూలంగా ఉందని చెప్పాలి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఆదాయం పెరిగే కొద్దీ అవకాశం కూడా పెరుగుతూ ఉంటుంది. మీరు నార్మల్గా ఉన్నదానికంటే ఆదాయంతో కూడుకున్న వారైతే మాత్రం ఇంకా ఎక్కువగా ఆలోచనలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. వ్యాపారస్తులు ఈ నెలంతా కూడాను సకాలంలో డబ్బులు చేతికి వస్తాయి. అదేవిధంగా అధిక ఖర్చులు కూడా ఉన్నాయి. కాబట్టి కాస్త ఆచితూచి ఖర్చులను పెట్టాలి. కాబట్టి వ్యాపార విషయంలో వస్తే మాత్రం వ్యాపారాలు ఆనందంగా ఉంటారు. ఇందాక చెప్పిన విధంగా ధనాన్ని కాస్త చూసి ఖర్చు పెట్టాలి. విద్యార్థుల విషయానికి వస్తే క్రమశిక్షణతో కూడుకున్న ఏకాగ్రత ముఖ్యం వీళ్ళకి. ఎందుకంటే కష్టపడి వీళ్ళు చదవాలి. మీరు అనుకున్న మార్కులు సాధించాలంటే మాత్రం చదువులలో ఉత్తమమైన శ్రేణి కావాలి. అందరితో నేను శభాస్ అనిపించుకోవాలంటే మాత్రం వీళ్ళంతా చాలా కష్టపడవలసి వస్తుంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టండి. ఎక్కువగా వేరే ఆలోచనలు, వేరే అప్లికేషన్స్ ఏం పెట్టుకోకండి. చదువు మీద శ్రద్ధ వహించడం వలన కాలేజీలలో మీకు ఖచ్చితంగా సీట్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది విద్యార్థులకు. కాకపోతే మీరు చేయవలసినదల్లా కూడాను కాన్సన్ట్రేషన్గా చదవాలి. కాన్సన్ట్రేషన్గా చదివితే మాత్రం మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. సంతానం వల్ల ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు ఈ మాసం అంతా కూడాను. వాహనాలు కొత్తగా వాహనాలను కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. పెద్దవారిని కలుసుకోవడం, తద్వారా వారి వలన మీరు అభినందనలు కూడా పొందే అవకాశం కనబడుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నడుముకు సంబంధించిన బాధలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. నడుము సంబంధించిన బాధలు కానీ, లేదా స్పైన్ సంబంధించిన ఈ వెన్నుముక సంబంధించిన బాధలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. తండ్రికి అనారోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. తల్లిదండ్రులు ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉంటూ మీ తల్లిదండ్రులని దగ్గరగా పెట్టుకొని వారికి ఏదైనా ఆరోగ్యపరంగా ప్రాబ్లం వస్తే వెంటనే మీరు తొందరగా డాక్టర్ని సంప్రదించండి. ఇంటిలో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం కూడా కనబడుతుంది రాశివారు. కాబట్టి కాస్త దృష్టి పెట్టండి, ఆలోచించి పని చేయండి. తద్వారా మీరు ఏ పని చేసినా సరే కార్యాలు సాధిస్తారు ఈ రాశి వారికి. అంతేకాకుండా ఈ నెలలో ఖర్చులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కాస్త మీరు చూసి పెడితే మాత్రం ఈ మాసమంతా కూడా మీకు ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ రాశి వారికి. తులారాశి వారు ఇందాక చెప్పిన విధంగా ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పైగా మీకు శనికి సంబంధించిన బాధలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి శనేశ్వర అర్చన చేయించండి. శని భగవానుడికి ప్రతి శనివారం కూడాను తైలాభిషేకము లేదా తిల అర్చన చేయించండి. తద్వారా శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అవకాశం ఉన్నవారు శ్రీ సూక్త పారాయణ చేయించండి. ఇంటిలో బ్రాహ్మణులు పిలిపించి శ్రీ సూక్త పారాయణం చేయడం వలన లక్ష్మికి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి స్థిర లక్ష్మి మీ ఇంటిలో ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ మాసమంతా కూడాను ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. తల్లిదండ్రుల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించండి. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారికి ఈ నెల అంతా కూడాను ఆనుకూలంగానే ఉంటుంది. చేయి వృత్తి వ్యాపారాల యందు అనేక రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ప్రతి విషయంలో కూడాను ధైర్యంతో ముందుకు సాగిపోగలరు. వాహనాల సౌఖ్యం ఎక్కువగా ఉంది. సంతానం వల్ల కాస్త చికాకులు, గొడవలు, ఇబ్బందులు జరిగే అవకాశం కూడా కనబడుతూ ఉంది. కాబట్టి వారి పట్ల మీరు శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులలో ఎలాంటి విషయాల్లో అయినా సరే మీరు దిగజారినట్టుగా మాట్లాడవద్దు, వాదనలకు దిగవద్దు. గొడవలు వస్తున్నాయని తెలిస్తే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. కెరీర్ పరంగా చూస్తే మాత్రం ఈ నెల అంతా కూడాను ఉద్యోగస్తులు మీరు చేసే ఉద్యోగాల పట్ల కాస్త శ్రద్ధ వహించాలి. మీకు ఉద్యోగాలు పోయే అవకాశం కూడా కనబడుతూ ఉంది. కాబట్టి మీరు చేసే ఉద్యోగాలలో కాస్త కాన్సన్ట్రేషన్గా ఉంటూ ఉద్యోగాలు చేస్తే మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగవు. అంతేవిధంగా గవర్నమెంట్ రంగాలలో పనిచేసే ఉద్యోగస్తులైతే మాత్రం వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. బదిలీలు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. వ్యాపార విషయానికే వస్తే మాత్రం ఆనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. మీకు కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. వ్యాపార పరంగా వాటిని నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వాటిని ఆలోచింపజేసి మీరు వ్యాపారంలో కనుక ధనాన్ని వెచ్చిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. కాస్త శ్రద్ధ పెట్టి దేనిలో మీరు వ్యాపారం చేసి దేనిలో పెట్టుబడులు పెడితే మంచిదో ఆలోచించి దానిలో పెట్టుబడులు పెడితే మాత్రం మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది వ్యాపారస్తులకు. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు చదువుపై దృష్టి ఉండదు. అసలు ఏకాగ్రతనే ఉండదు. ఎంతసేపు ఉన్నాను వేరే విషయాలను ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు విద్యార్థులు. కాబట్టి అసలు ఏకాగ్రత లేదు. కాబట్టి కాస్త విద్య వలన వీళ్ళకు చాలా ఇబ్బందులు పడే అవకాశం కూడా కనబడుతూ ఉంది. అనేక విషయాలను వీరు కాన్సన్ట్రేషన్ చేశారు కాబట్టి ఈ మాసం అంతా కూడాను చదువు పరంగా కానీ ర్యాంకింగ్ పరంగా కానీ వీళ్ళు ఇబ్బంది పడి వీరు అనుకున్న స్థాయి స్కోరుకు మాత్రం వీరు చేరుకోలేరు. కాబట్టి విద్యార్థులు ఖచ్చితంగా మీరు కష్టపడి చదవాలి. చదివితే తప్ప మీకు ఎలాంటి విద్య మీకు సరిగా రాదు. కాబట్టి ఏదో వచ్చేస్తుందిలే నేను పాస్ అయిపోతానులే అని అనుకోవద్దు. ఖచ్చితంగా మీరు కష్టపడాలి. ఖచ్చితంగా చదివితే మాత్రం మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అంతేకాకుండా మీ జీవిత భాగస్వామితో కుటుంబ సభ్యులతో కానీ అనవసరమైన వాగ్వాదాలకు దిగవద్దు. అనవసరంగా మీరు దిగి గొడవలు పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి భార్యాభర్తలు కాస్త జాగ్రత్తగా ఉంటూ ఆనందంగా ఉండండి. ప్రతి విషయంలో కూడాను కాస్త ఒక 2 అడుగులు వెనక్కి వేసి కాస్త ప్రశాంతంగా ఉంటే మాత్రం ఈ నెల ఈ రాశి వారికి అంతా కూడాను మంచిగా ఉంటుంది. ఆనందంగా ఉండగలుగుతారు. ఆరోగ్యపరంగా చూస్తే మాత్రం ఉదరానికి అంటే కడుపుకు సంబంధించిన బాధలు, పొట్టకు సంబంధించిన బాధలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వైద్యులను వెంటనే సంప్రదించండి. డాక్టర్లను కలిసి ఆ ప్రాబ్లం ఏమిటో తెలుసుకుంటే మాత్రం దాని ద్వారా వచ్చే ఇబ్బందులను కూడా మీరు అధిగమించవచ్చు. అంతేకాకుండా ఈ రాశి వారు ఈ నెలంతా కూడాను ఆరోగ్య పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటూ ఎక్కువగా రాహుగ్రహానికి సంబంధించిన అభిషేకాలు కానీ అర్చనలు కానీ చేస్తే చాలా మంచిది. లేదా అమ్మవారి ఆరాధన చేయండి. దుర్గాదేవి చాలీసా కానీ లేదా రాహువుకు ఆ గ్రహానికి మీరు ఆరాధన కానీ అర్చన కానీ చేస్తే లేదా అమ్మవారికి కుంకుమార్చన చేసిన ఎడల మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా సిద్ధిస్తారు. కష్టములన్నీ కూడా తొలిపోతాయి. ఆరోగ్యంగా ఉండవచ్చును. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ మాసమంతా కూడాను మే నెలంతా కూడాను అనుకూలంగా ఉందని చెప్పాలి. ఆరోగ్య విషయంలో హెచ్చుతగ్గులు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరంగా కూడాను ఖర్చులు పెరుగుతాయి. సంపద స్థిరాస్తుల విషయంలో చాలా ఎక్కువగా పెరిగే అవకాశం కనబడుతూ ఉంది. ఇల్లు, స్థలాలు, పొలాలు కొనే అవకాశం కూడా కనబడుతూ ఉంది. ధనము అనేక వస్తువులు కొంటారు. కొత్తగా బంగారాన్ని కొంటారు. ఇష్టమైన కార్యాలన్నీ కూడాను మీరు పూర్తి చేస్తారు. మీ కృషికి శ్రమకు తగిన ఫలితం కనబడుతుంది. నిరుద్యోగుల విషయానికి వస్తే మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతూ ఉంది. ఇప్పటికే ఉద్యోగాలు ఉన్నవారైతే పనిచేసే కార్యాలయాల్లో కొంచెం ఒడిదుడుకులు ఏర్పడే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి అందరితో సఖ్యతగా ఉండండి. మీ తోటితో పనిచేసే వారితో కాస్త జాగ్రత్తగా ఉంటే మాత్రం మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు. అంతేకాకుండా మెల్లిగా వారికి మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అవి గొడవ రూపం దాకా రాకుండా మీరు కాస్త గమనించాలి. గొడవలు పడి అనేకంగా ఇబ్బందులు పడతారు. కాబట్టి కాస్త ముందుగానే ఆలోచించి మీ ప్రయత్నం వలన అవి దూరం అయిపోతాయి. అంతేకాకుండా
వ్యాపారస్తుల విషయానికి వస్తే మాత్రం చాలా వ్యాపారస్తులకు ధనములు అనేకంగా సంపాదించుకునే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మే నెలలో ఆర్థికంగా కూడా మీరు చాలా నిలదొక్కుంటారు. ఈ మాసం అంతా కూడా కొత్త వ్యాపారస్తులు, కొత్త పెట్టుబడులు, నూతన వ్యాపారాలు చేస్తారు. నూతన వ్యాపారాలు వచ్చు ధనము అనేకంగా లాభాలను పొందబెడుతుంది ఈ మాసం. విద్యార్థుల విషయానికే వస్తే ఈ నెల అనుకూలంగానే ఉంది. మీరు ఏది చదివినా అది సులభంగా మీకు అర్థమవుతుంది. అలాగే విద్యపై చాలా శ్రద్ధ వహించడం వలన ఏకాగ్రతతో చదివి మీరు పాస్ అవుతారు. ఏదైతే అనుకుంటారో పలాని కాలేజీలో నాకు ర్యాంకు రావాలి, పలాని కాలేజీలలో నేను సీటు కొట్టాలనుకుంటే మాత్రం దానిలో ఖచ్చితంగా మీరు సీటు పొందగలుగుతారు. అనేక ర్యాంకులను కూడా పొందే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఈ రాశి వారు ఈ వివాహాది గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు, వివిధ శుభకార్యాలకు వెళతారు. బంధుమిత్రులతో కలిసి సమస్యల నుండి బయటకు వస్తారు. మిమ్మల్ని ఒక సమస్య ఇబ్బంది పెడుతూ ఉంది ఈ మాసం, కానీ బంధుమిత్రుల వలన, స్నేహితుల వలన ఆ సమస్య దూరం అవుతుంది. మీరు ఏ వ్యాపారం చేసినా కానీ ఈ మాసం అంతా కూడాను అధికంగా ధనమును పెడితే మాత్రం ఈ మాసం అంతా కూడాను మీకు లాభాలను చేకూర్చే విధంగా ఉందని చెప్పుకోవాలి ఈ మే మాసం అంతా కూడాను. అంతేకాకుండా గృహంలో అనేక మార్పులు చేకూరుతాయి. మీరు వ్యాపారాలు చేసేవారైతే అధికంగా దూరముగా ప్రయాణాలు చేయవలసి కూడా వస్తుంది. ఈ రాశి వారు తల్లిదండ్రుల విషయంలో కాస్త జాగ్రత్త పడాలి. పెద్దవారిని దృష్టిలో పెట్టుకోండి. కాస్త ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి అహంకారానికి వెళ్ళవద్దండి భార్యాభర్తలు. మీ భాగస్వామితో గొడవ పడకుండా అన్యోన్యంగా ప్రేమగా వివరించండి. చాలా మంచిగా ఆరోగ్యంగా ఉండవచ్చును, ఆనందంగా ఉండవచ్చును. ఆర్థిక పరంగా చూసుకుంటే మాత్రం ఈ రాశి వారికి ఈ నెలంతా కూడాను అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అంతేకాకుండా మీకు అవకాశాలు వస్తున్నాయి, తద్వారా ఖర్చు కూడా అదే విధంగా కనబడుతుంది. అదేవిధంగా ఆరోగ్య విషయానికి వస్తే మాత్రం చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఎలర్జీ కానీ లేకపోతే కాళ్ళకు సంబంధించిన నొప్పులే కానీ ఎక్కువగా కనబడుతుంది ఈ రాశి వారికి. నెలంతా కూడాను మీరు ఈ మాసమంతా కూడాను సూర్య భగవానుడి ఆరాధన చేయండి. ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ఆదిత్య హృదయం పారాయణం చేయండి, లేదా శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయండి. తద్వారా ఈ మాసమంతా కూడాను ఆరోగ్యపరంగా ఆనందంగా ధనములు, కనకములు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఈ రాశి వారికి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి నెల అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. మీకు అనేకంగా మీ రాశిపరంగా మీరు అనేక ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. కాకపోతే ఈ మాసం మాత్రం మీకు కాస్త గొడవలు, కొట్లాటలు ఎక్కువగా జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. ఆ విషయాన్ని రాశి వారు కాస్త గుర్తుపెట్టుకొని మీరు ఏ పని చేసినా కానీ కాస్త జాగ్రత్తగా ఉంటే మాత్రం ఈ నెల ఎలాంటి ఇబ్బంది ఉండదు. వృత్తి ఉద్యోగాలలో ఉండేవారు పూర్తి సంతృప్తికరంగా ఉంటారు. మీరు చేసే వ్యాపారాల విషయానికి వస్తే ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. కొత్త పథకాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాల్లో మీరు అధికారులతో ప్రశంసలు పొందుతారు. మీ ప్రయత్నాలు అనేకంగా మీరు ప్రయత్నాలు చేయడం వలన, మీరు చేసే సహాయ సహకారాల వలన ఉద్యోగాలలో పనిచేసేవారు మీ పెద్దవారితో ప్రశంసలు పొందే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. పైగా మీరు జాతక ప్రకారంగా ఇప్పుడు మీరు నడిచే కార్య ప్రకారంగా, గ్రహాల ప్రకారంగా కూడాను మీరు కాస్త ధైర్యవంతులు. ఆ ధైర్యాన్ని ఉద్యోగంలో ఎక్కువగా చూపిస్తారు. మీ శ్రద్ధ వహించడం వలన అనేక సక్సెస్లు పొందే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. ఉద్యోగాలలో మీ సత్సంబంధాలు ఎక్కువగా పెట్టుకోవాలి. మీ పక్కవారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు నాకు వాడు అవసరం లేదు అని మాత్రం అనుకోవద్దు. వాడితో మీరు సత్సంబంధంగా ఉంటే ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందరితో ప్రశంసలు కూడా పొందుతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ మాసమంతా కూడాను అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఆర్థిక పరిస్థితుల్లో ఇంతవరకు ఎప్పుడూ చూడనంత విధంగా అనగా వ్యాపారం వృద్ధి చెందే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతుంది. సమయానికి ఏదో విధంగా ధనము చేకూరుతుంది. తద్వారా మీరు అనేక లాభాలను కూడా పొందుతారు వ్యాపారస్తులు. అదేవిధంగా విద్యార్థుల విషయానికి వస్తే ఈ మాసమంతా కూడాను వీళ్ళకు అనుకూలంగానే ఉంది. సహజంగానే వీరు జ్ఞానంతో శ్రద్ధ ఎక్కువ కాబట్టి ఏకాగ్రతతో చదువుతారు. మీరు విద్యను అభ్యసిస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మీ స్నేహితుల వలన మీరు లబ్ధి పొందుతారు. ఎంతో సహాయం చేస్తారు మీ స్నేహితులు, మీరు హెల్ప్ చేస్తారు, వారు హెల్ప్ తీసుకుంటారు. కాబట్టి ఈ మాసమంతా కూడాను మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది.
మీరు అనుకున్న దాంట్లో పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. మీకు తెలియని విషయం ఏమిటయ్యా అంటే మీరు అందరికీ సహాయ సహకారాలు అందజేస్తారు కాబట్టి తద్వారా వాళ్ళు విద్యార్థులు కూడా మీకు హెల్ప్ చేస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ వలన ఈ మాసం అంతా కూడా సక్సెస్ అవుతారు. విద్యార్థులు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఎంతో ఉత్తమమైన మిత్రులతో కలిసి ఆనంద సమయాన్ని కూడా మీరు గడుపుతారు. వారి వలన మీరు కూడా లబ్ధి పొందే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ఈ రాశి వారు వివిధ శుభకార్యాలలో పాల్గొంటారు, పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. ఈ రాశి వారికి బ్యాంకు బ్యాలెన్స్ కూడా బాగా పెరుగుతుందనే చెప్పాలి. ఈ నెలంతా కూడా అధికంగా ధనములు పూర్వాస్తే కానీ ఇళ్ల స్థలాలే కానీ కొత్త స్థలాలు కొత్త ఇల్లు కొనే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మీరు ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయాలి. ప్రయత్నం చేస్తే మాత్రం ఈ మాసం కొత్తగా ఇల్లు కొనుక్కునే వారికి ఈ నెల శుభదాయకంగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మాసమంతా కూడా మీరు ఏ కార్యం చేసినా కానీ లాభాలను చేకూరుస్తుంది. ఆరోగ్యపరంగా ఆలోచిస్తే మాత్రం గొంతు లేదా వెన్నెముకు సంబంధించిన బాధలు పడవలసి ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దానికి తగు జాగ్రత్తలు తీసుకొని సరైన సమయంలో వైద్యుని సంప్రదిస్తే మాత్రం ఈ రాశి వారికి ఎలాంటి భయపడవలసిన అవసరం ఏమీ ఉండదు. ఈ రాశి వారికి నెలంతా కూడాను అవకాశం ఉంటే హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ప్రతిరోజు నిత్యము కూడా పారాయణం చేయండి. మంగళవారము శనివారము ఆంజనేయ స్వామి వారికి ఆకు తమలపాకులతో అర్చించండి, లేదా పుష్పార్చన కానీ లేదా సింధూర అర్చన కానీ చేయించడం వలన అనేకమైన కష్టముల నుండి మీకు దూరమైపోతారు. మీరు ఈ మాసమంతా కూడాను ఇల్లు స్థలాలు పొలాలు కొనే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మీ ప్రయత్నం మీరు చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి నెలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మీరు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీ చుట్టూ ఉన్న పరిస్థితులు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. క్రమేపీ ఉన్నత వృద్ధి చెందే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. వివిధ పరిస్థితుల యొక్క లాభాలు మరియు నష్టాలు విశ్లేషించి తర్వాత మీరు నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి మీ అభిప్రాయాలను మార్చుకోవడానికి కూడా కాస్త సమయం కూడా పడుతుంది. వ్యాపారస్తులు కాస్త ఆలోచించి మీకు ఏదైతే అనిపిస్తుందో ఆ ఆలోచన మాత్రమే ఆచరణ చేయండి. లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఏదో వాడు చెప్పాడు కదా వీడు చెప్పాడు కదా అని చెప్పి మీరు చేయవద్దు. మీకు ఏదైతే సరి అని అనిపిస్తుందో అది మాత్రమే ఆలోచిస్తే వ్యాపారంలో వృద్ధి చెందే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అదేవిధంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే కార్యాలయాల్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతుంది. ఈ మాసమంతా కూడా మీ చుట్టూ ఉన్నవారు అనేక మాటల వలన మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీరు బాధపడే పరిస్థితి కూడా ఎక్కువగా ఉంది. అనవసరంగా ప్రతి విషయానికి కూడా మీరు చర్చలకు వెళ్ళవద్దు, గొడవలకు దిగవద్దు. ఎప్పటికప్పుడు మీరు అవకాశం ఉన్నంత వరకు దాన్ని కట్ చేస్తూ ముందుకు వెళితే మాత్రం మీరు ఎలాంటి ఇబ్బందులు కూడా పడరు. మీ శ్రమకు తగ్గట్టుగా ఫలితం ఈ మాసం లేదని చెప్పుకోవాలి. అంతేకాకుండా మీ మాటకు తిరుగు ఉండదు అని ఇప్పుడు ఈ సమయాలలో మీరు ముందుకు వెళితే మాత్రం కష్టపడవలసి ఉంటుంది. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ మాసమంతా కూడా భయపడవలసిన అవసరం ఏమీ లేదు. లాభదాయకంగా ఉంటుంది. మీరు చేసే వ్యాపారాలే కానీ ఉద్యోగాలే కానీ ఉన్నత స్థితి చేకూరుతారు. కాకపోతే పక్క వారితో కానీ మిగతా వారితో కానీ కాస్త జాగ్రత్తగా ఉంటూ ప్రతి విషయంలో కూడాను ఆచితూచి వ్యవహారం చేయడం వలన ఈ రాశి వారికి కాస్త ఆనందంగా ఉందని చెప్పుకోవాలి. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది, చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు పెట్టుబడులు పెట్టేవారు కూడా మీ వ్యాపారాలకు వస్తారు, మీరు దాన్ని స్వీకరిస్తారు. కాబట్టి తద్వారా మీరు లాభాలను పొందే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. ఈ నెల శ్రద్ధగా ఉండాలి. ఎందుకంటే మధ్యవర్తిత్వం చేసే పనులన్నీ కూడాను మీకు అనుకూలంగా ఉంటాయి. మీడియేటర్ అంటారు కదా, తద్వారా మీకు లాభాలను పొందుపెడుతుంది. వ్యాపారస్తులకు కాస్త ఆచితూచి చేస్తే మాత్రం ఈ మాసమంతా కూడాను సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది వ్యాపారస్తులకు. అదేవిధంగా విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల వారికి శ్రద్ధ చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. విద్య పైన అసలు శ్రద్ధనే ఉండదు. వివిధ రకాల విద్యా రంగాలలో ఉండేవారికి ఏ రంగమైనా కానివ్వండి, ఆ రంగాల వారికి ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. విద్య చదువుకుందాము అనుకునే సమయానికి ఏదో ఒక ఇబ్బంది పెడితే అవకాశం ఎక్కువగా కనబడుతుంది, సమస్య. కాబట్టి విద్యార్థులు కష్టపడి చదవాలి, చదువు మీద శ్రద్ధ వహించాలి. ఏదో ఒక విధంగా మీరు క్రమశిక్షణగా ఉండాలి. లేకపోతే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అంటే ఫెయిల్యూర్ ఎక్కువగా కనబడుతుంది ఈ మాసమంతా కూడా విద్యార్థులకు.
కాబట్టి మీ తల్లిదండ్రులు చెప్పిన విధముగా ఉండండి, జాగ్రత్తగా ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా ఈ రాశివారు వివిధ శుభకార్యాలు పాల్గొంటారు, విందులు వినోదాల్లో ఉంటారు, సంఘంలో ఉన్నత స్థితి జరుగుతుంది, ఎలాంటి ఇబ్బంది కూడా కలగదు. భార్యాభర్తల మధ్యలో విషయానికి వస్తే మాత్రం కాస్త అవగాహన ఏర్పడుతుంది, కాస్త చికాకులు ఉన్నా కానీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి, ఆనందంగా ఉండవచ్చును. ఈ మాసమంతా కూడాను ఆధ్యాత్మికంగా దైవ దర్శనాలకు వెళుతారు, క్షేత్ర దర్శనం చేస్తారు, కాబట్టి ఆనందంగా ఉంటారు ఈ రాశి వారు. కాబట్టి వీలైనంత వరకు కూడాను ఆర్గ్యుమెంట్కు దూరంగా ఉండండి. నేను పట్టింది కదా దానికి మూడే కాలన్నట్టుగా ఉండకుండా ఉంటే మాత్రం ఈ రాశి వారు కాస్త ఆనందంగా ఉండవచ్చును. ఈ రాశి వారికి నెలలో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీ జీవితానికి అనుకూలమైన మాసం అనే చెప్పుకోవాలి ఈ మాసం. మే నెలలో మీరు ఏది చేసినా సరే అది కార్య సాధన అవుతుంది. మీరు అలా మొదలు పెడితే చాలు, ఆ పనికి మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మీరు ప్రతిరోజు కూడాను సూర్య భగవానుడి ఆరాధన చేయండి. ప్రతిరోజు అవకాశం ఉంటే 8 నిమిషముల పాటు సూర్య భగవానుడి దగ్గర ఉంటూ ఓం సూర్యనారాయణాయ నమః లేకపోతే ఓం సూర్యదేవాయ నమః అంటూ ఆయన మీ మీద ఆయన సూర్యకిరణాలు పడే విధంగా 8 నిమిషముల పాటు మీరు ఉంటే కనుక ఖచ్చితంగా ఆ సూర్యనారాయణ అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. ఈ రాశి వారికి ప్రభుత్వాల ద్వారా సరైన సమయంలో లాభాలను పొందే అవకాశం కూడా కనబడుతుంది. మీ ధైర్య సాహసాల వల్ల వ్యాపారంలో కాస్త రిస్క్ ఉన్నా కానీ ఆర్థికంగా మీరు ఈ మాసం అంతా కూడా సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఆరోగ్యపరం కాస్త మిశ్రమంగా ఉంటుంది, ఆరోగ్యం స్థిరంగానే ఉందని చెప్పుకోవాలి. క్రమశిక్షణతో కూడుకున్న జీవితాన్ని గడపడం వల్ల ఆరోగ్య సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి. ప్రతిరోజు వాకింగ్ చేయండి లేదా యోగా చేయండి, తద్వారా ఆరోగ్యానికి సంబంధించిన బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మంగళుడు అనగా రక్తానికి సంబంధించిన బాధలు ఎక్కువగా పడే అవకాశం కనబడుతూ ఉంది, కాబట్టి మీరు కుజుడికి ఆరాధన చేయండి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయండి. ప్రతి మంగళవారం కూడాను ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేయడం వలన మీ ఇంటిలో ధనానికి కానీ విద్యకే కానీ అంటే పిల్లలకే సంబంధించిన విషయంలో కానీ విద్యార్థులకే కానీ లేదా వ్యాపారాలకు కానీ ఉద్యోగాల్లో పనిచేసే వారికి కానీ ఈ మాసమంతా కూడాను సత్ఫలితాలను ఇస్తాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. కాబట్టి ఈ రాశివారు ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయండి. ఎలాంటి ఆటంకములు అవరోధములన్నీ కూడాను తొలగిపోతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ నెల హెచ్చుతగ్గులతో ఉందని చెప్పాలి. నెల ప్రారంభంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కుటుంబ విషయంలో గ్రహ సంచారం ఎక్కువగా ఉంది. గ్రహాల వలన ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి మీరు ఎంత కష్టపడినా కానీ ప్రయత్నాలన్నీ కూడాను ఎంత కష్టపడితే అంత కష్ట తగ్గట్టుగా ఫలితాలను అనుభవించవచ్చును. అంతేకాకుండా ఎంత కష్టపడినా కానీ ఒక్కొక్కసారి ఆ ప్రయోజనం కూడా లేనట్టుగా ఉంది ఈ మాసం. కాబట్టి కొన్ని విషయాలకు వస్తే మాత్రం మీదే పై చేయి అని చెప్పుకోవాలి. మీ మాటకు గౌరవం ఏర్పడుతుంది. మధ్యవర్తిత్వం, మీడియేటర్ అంటారు కదా, మీడియేటర్ ద్వారా మీరు అనేక కార్యాలను చేకూరుస్తారు. తద్వారా మీరు లాభాలను పొందే అవకాశం కూడా కనబడుతుంది. అనేక సమస్యలు కూడా దూరం అయిపోతాయి. మీరు మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడడం మంచిది. ఎందుకంటే ఏదో టకటక మాట్లాడిస్తున్నాను కదా అని మాట్లాడవద్దు. కాస్త ఇది మాట్లాడితే కరెక్టా లేదా అని ఆలోచిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీ మాటల వలన కొన్ని సత్సంబంధాలు చెడిపోయే అవకాశం కూడా ఉంది. భార్యాభర్తల విషయంలో కానీ లేదా బంధువుల విషయంలోనే కానీ స్నేహితుల విషయంలో కానీ వ్యాపారాలలో కానీ ఎక్కడైనా కానీ మీరు కాస్త ఆచితూచి నేను మాట్లాడాలా వద్దా అని ఆలోచించి మాట్లాడితే మాత్రం మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కొద్దిగా నోటికి సంబంధించిన బాధలు ఎక్కువగా ఉంది. ఎందుకంటే మీరు ఏదైతే మాట్లాడతారో ఆ మాటల వలన ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడిపోయి తద్వారా మీకు దూరం అయ్యే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు. అంతేకాకుండా మీరు చెప్పుడు మాటలు ఎక్కువగా చెప్పే విని ఆ మాటలను చెవులో పెట్టుకొని మళ్ళీ అదే చెప్పేదే విధంగా ఉంటారు. మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటారు. చెప్పుడు మాటలు మీరు ఎక్కువగా వింటారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈ రాశి వారు ఈ నెలలో ఉద్యోగస్తులు మంచి ఫలితాలు ఉన్నాయి. సహోద్యోగులతో పాటు సహాయ సహకారాలు మీకు అందిస్తారు. వారితో మీరు అనేక సత్సంబంధాల వలన మీరు ప్రమోషన్లు కూడా పొందే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మీ తోటి ఉద్యోగ సహాయ సహకారాల వలన పెద్దవారితో మీరు ప్రశంసలు కూడా పొందుతారు. ప్రమోషన్లు ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం కూడా
ఎక్కువగా కనబడుతూ ఉంది. ఖర్చుల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఈ నెలలో నిరంతరంగా ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతుంది వ్యాపారస్తులకు. కాబట్టి డబ్బును ఆదా చేయండి, వృధా చేయవద్దు. మీరు అనుకున్న వ్యాపారాన్ని సరైన సమయంలో కనుక మీరు ధనాన్ని వెచ్చిస్తే మాత్రం అధికంగా డబ్బులను సంపాదించవచ్చును. అభివృద్ధి రంగాల్లో తీసుకెళ్ళడానికి మీకు ఇది సరైన సమయమే. మే నెలంతా కూడా మీరు దేంట్లో పెట్టుబడి పెడతారో అది ఖచ్చితంగా మీకు అధికంగా డబ్బు రిటర్న్స్లో వస్తుంది. దానిలో సందేహం ఏమీ లేదు. కాకపోతే కాస్త ఆచితూచి డబ్బును మీరు ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నారో ఆచితూచి పెడితే మాత్రం మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెలలో తగిన ఫలితాలను అందుకుంటారు. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీకు అనుకున్న కాలేజీలలో ఖచ్చితంగా ర్యాంకు వస్తుంది, సీటు వస్తుంది. ఐసెట్, ఈసెట్, మీరు ఏ సెట్లో అయినా సరే ఖచ్చితంగా మీరు పరీక్షలు రాస్తే మాత్రం సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి. టైంపాస్గా ఏదో నాకు ఆరోగ్యం బాగుంది కదా అని మాత్రం వెళ్ళవద్దు. ఆరోగ్యాన్ని విషయానికి వస్తే మాత్రం కాస్త వెన్నెముకలు, రక్తానికి సంబంధించిన బాధలు ఎక్కువగా పడే అవకాశం కనబడుతుంది ఈ రాశివారు. అంతేకాకుండా ఈ రాశివారు వివిధ శుభకార్యాలకు వెళతారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వలన మీరు లాభదాయకంగా ఉంటారు. దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. గురుబలం మీకు లేకపోయినా అద్భుతమైన వాగ్ధవాలు మీరు మాటల్లో మీరు పుట్ట అనుకోవాలి. మీరు మాట్లాడే మాటల వలన ఎదుటివాడు ప్రశంసలైపోతారు. అబ్బా ఏం మాట్లాడుతున్నాడు నాయనా వీడని. కాబట్టి తద్వారా మీరు అనేక లాభాలను కూడా పొందే అవకాశం కనబడుతుంది. ఈ రాశి వారు కాస్త సోమరితనంగా ఉంటారు కాబట్టి ఆ పనులు ఆలస్యంగా అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. సోమరితనాన్ని వదలండి. ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయండి. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అన్నట్టుగా ఉండకండి. సంపూర్ణంగా మీరు ఆలోచన పెడితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కాస్త సోమరితనం మాత్రం తగ్గించాలి. తగ్గిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతూ ఉంది. విజయాలను అనేకంగా మీరు సాధిస్తారు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడాను శివనామస్మరణ చేయండి. పరమేశ్వర అనుగ్రహం పొందడానికి మీరు ప్రతి సోమవారం కూడాను రుద్రాభిషేకం చేయండి. రుద్రాభిషేకం చేయడం వలన అనేక సమస్యలు మీకు కొన్ని సోమరితనమే కాకుండా కొన్ని మాటలతనంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ మాసమంతా కూడాను శివనామస్మరణ చేయండి. లేదా శివాలయానికి వెళ్ళి ప్రతి సోమవారం పంచామృత అభిషేకం చేయించి మీ గోత్రనామాలతో శివుడికి అభిషేకం చేయించండి. తద్వారా మీరు మీ సహకుటుంబం అంతా కూడాను ఆనందదాయకంగా ఉంటారు. ఇవి ఈ మే నెల 12 రాశుల ఫలితాలు. ఏ రాశి వారికి ఏ గ్రహాల అనుగ్రహం ఉంటుంది, ఏ గ్రహాల వలన మీరు సత్ఫలితాలను పొందవచ్చు చెప్పి ఉన్నాము. మీకు ఈ గ్రహాల వలన ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ దేవతా అనుగ్రహం కూడా చేయమని చెప్పాము. కాబట్టి ఆ దేవతా అనుగ్రహం మీరు కూడా పొందాలి. ఖచ్చితంగా ఆ దేవతా అనుగ్రహం పొందుతూ మీరు సక్సెస్ అవుతారు. ఇవి 100కు 100% అంటే కాదండి. ఎందుకంటే మనకు నడిచే గ్రహ ప్రకారంగా లగ్నాత్తు చేస్తాము. గ్రహ జాతక ప్రకారంగా ఇది. కాబట్టి జాతక ప్రకారంగా కాకుండా రాసుల ప్రకారంగా ఇప్పుడు చెప్పినటువంటి మరి మనకు నడిచే రాసుల ప్రకారంగా కాకుండా మరి లగ్నాత్ ఎవరైతే నడుస్తూ ఉన్నారో ఆ లగ్నాత్ అవన్నీ కూడా జాతకాలు వేస్తే తెలుస్తుంది. కానీ ఇవి 12 రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలు. కాబట్టి 12 రాశులంతా కూడాను 12 రాశుల ఈ రాశి వారంతా కూడాను ఆనందంగా ఉండండి. మీకు చెప్పిన రెమెడీస్ ఖచ్చితంగా మీరు పద్ధతి ప్రకారంగా పాటించండి. ఖచ్చితంగా అందరూ కూడాను సక్సెస్ పొందవచ్చును. మీరందరూ కూడా ఆనందంగా ఎప్పుడు కూడా ఆహ్లాదకరంగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ. మంగళం మహత్. స్వస్తి.